Hello friends, welcome to BSmart channel. SAS అంటే Statistical Analysis System or Software. SAS అనేది ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్. దానిలో డేటా కలెక్షన్, డేటా మేనేజ్మెంట్, డేటా ఎడిటింగ్ ఇంకా స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇవన్నీ కలిసి ఉంటాయి. ఇది సాఫ్ట్వేర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ మరియు ప్రిడిక్షన్ కోసం ఉపయోగిస్తారు. SASని గ్రాడ్యుయేషన్ చేసిన వారైనా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారైనా లేదా కెరీర్ చేంజ్ చేసుకోవాలనుకునే వారైనా నేర్చుకోవచ్చు. SAS అనేది నార్త్ క్యారోలినా స్టేట్ యూనివర్సిటీ వారు 1966 నుండి 1976 కాలం మధ్యలో అభివృద్ధి చేశారు. సుమారు 50 నుండి 60 సంవత్సరాలుగా 135 దేశాలలో 90% పైగా ఫార్చ్యూన్ 500 కంపెనీస్, టాప్ 100 గ్లోబల్ బ్యాంక్స్ ఈ SASని వినియోగిస్తున్నారు. జీతం కూడా మిగిలిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో పోల్చితే SASకి ఎక్కువే. 15,000 జాబ్ టైటిల్స్తో 2,300 ప్రత్యేకమైన స్కిల్స్ ఉన్నాయి. సర్టిఫికేషన్ విషయానికి వస్తే 11 రకాల సర్టిఫికేషన్స్తో 5 కేటగిరీస్ ఉన్నాయి. అవి ఫౌండేషన్ టూల్స్, అడ్వాన్స్డ్ అనాలిటిక్స్, BI అండ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్. బేస్ SAS సర్టిఫికేషన్లో 60 నుండి 65 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 110 నిమిషాలలో పరీక్ష పూర్తి చేయాలి. 70% వస్తే పరీక్ష పాస్ అయినట్లు. బేస్ SAS పాస్ అయ్యాక అడ్వాన్స్ SAS ఉంటుంది. ఇది 2 గంటల సమయం ఉండే పరీక్ష. 65% వస్తే పరీక్ష పాస్ అయినట్లు. SASకి 200 పైగా కాంపోనెంట్స్ ఉన్నాయి. అవి SAS బేస్, SAS SQL, SAS మ్యాక్రో, ODS, గ్రాఫ్, స్టాట్ మరియు SAS SS. వర్క్ఫ్లో అనేది ఈ స్లైడ్లో చూపించిన విధంగా ఉంటుంది. క్లయింట్ అడిగిన విధంగా రిపోర్ట్ని HTML లేదా PDF ఫార్మాట్ లేదా XMLలో ఇవ్వచ్చు. SASని ఇండస్ట్రీస్లో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. హెల్త్ కేర్ అండ్ ఫార్మసీలో అనాలిసిస్, ఫోర్కాస్టింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ కోసం SASని వినియోగిస్తారు. అదే ఫినాన్షియల్ సర్వీసెస్లో అయితే మార్కెటింగ్ ఆటోమేషన్ అండ్ ఆప్టిమైజేషన్, రియల్ టైమ్ డెసిషన్ మేనేజ్మెంట్, ప్రిడిక్టివ్ అనాలిసిస్. అదే రీటైల్లో ఆప్టిమైజేషన్, అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ మరియు ఫోర్కాస్టింగ్. టెలికాం రంగంలో కస్టమర్ డేటా అనాలిసిస్ అండ్ మేనేజ్మెంట్ మరియు మంచి అవగాహన కోసం వినియోగిస్తారు. ప్రస్తుతం SASని సేల్స్, కన్సల్టింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్, టెక్ సపోర్ట్, ఫినాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ వంటి వాటిలో వినియోగిస్తున్నారు. SAS అనేది డేటా మేనేజ్మెంట్ మరియు స్టాటిస్టికల్ టూల్స్ కోసం వినియోగిస్తారు. అది రిపోర్టింగ్ ఇంకా ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ ప్రాసెస్ చేస్తుంది. కాగ్నోస్ మరియు టాబ్లూ అనేవి రిపోర్టింగ్ టూల్స్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ప్రాసెస్ని చేయలేవు. డేటా స్టేజ్ మరియు ఇన్ఫోమాటికా అనేవి ETL ప్రాసెస్ చేస్తుంది, కానీ రిపోర్టింగ్ చేయదు. SAS అనేది రిపోర్టింగ్, ETI, స్టాటిస్టికల్ టూల్స్ ఈ మూడింటిని పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ కోర్స్కి డిమాండ్ మరియు శాలరీ ఎక్కువ. SASతో డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్, టేబుల్స్, లిస్టింగ్, ఫిగర్స్, గ్రాఫ్స్ జనరేట్ చేస్తారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మరియు బ్యాంక్స్ అంటే సిటీ బ్యాంక్, RBS, HSBC, JP Morgan SASని వినియోగిస్తున్నారు. డేటా అనాలిటిక్స్ సెక్టర్లో లార్జెస్ట్ షేర్ మార్కెట్ హోల్డర్గా SAS 36.2%తో ఉంది. B Pharmacy, M Pharmacy వారు క్లినికల్ SAS, బీటెక్, ఎంటెక్ వారు SAS స్టాట్, గ్రాఫ్, QC, డేటా మైనింగ్, అప్లికేషన్ ఫెసిలిటీ ఇలా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్స్ చేయొచ్చు. ఈ కోర్సులో కూడా సర్టిఫికేషన్ చేసిన వారికి సర్టిఫికేషన్ చేయని వారికంటే ఎక్కువ జీతం లభిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.